హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. 51% ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్సీ అమలుకు సిద్ధం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబం లాంటిది. ఖజానాపై భారం పడుతున్న వారి డిమాండ్‌లను పరిష్కరిస్తున్నాం అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల బకాయిలు పేరుకుపోయి ఉంటే కేవలం 180 కోట్లు విడుదల చేసి గుడ్ న్యూస్ అని ప్రచారం చేసుకోవటం తమను అవమానించడమేనని వారు వాపోతున్నారు. ప్రభుత్వ హామీలు, వాస్తవ పరిస్థితి అంతరం ఎక్కడ? ప్రభుత్వం మాటలకు, చేతలకు మధ్య పొంతన లేకపోవడంతో ఉద్యోగులలో అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. డీఏల బకాయిల గోస. జూలై వస్తే పెండింగ్‌లో ఉన్న డీఏల సంఖ్య 5కు చేరనుంది. కమిటీల మీద కమిటీలు వేసి కేవలం ఒకే ఒక్క డీఏను మంజూరు చేసి రోజు 6 నెలల తర్వాత ఇంటికొస్తామని చెప్పడం. ఈ విధంగా ఉద్యోగులలో నమ్మకం సన్నగిల్లుతోంది. ఆరోగ్య పథకంపై అస్పష్టత. అందరి కోసం కొత్త ఈహెచ్ఎస్ పథకం తెస్తామని, అందరూ చందాలు కట్టాలని చెప్పిన ప్రభుత్వం దాని విధి విధానాలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సిపిఎస్ వాటా జమలో జాప్యం. సిపిఎస్ ఉద్యోగుల జీతంలోంచి కట్ చేసిన 10% వాటాను వారి ప్రాన్ ఖాతాలకు సకాలంలో జమ చేయకపోవటం అన్యాయమని, ఇది వారి పదవీ విరమణ ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనైతే వారు ఆందోళన చెందుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నిరీక్షణ. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి ప్రయోజనాలు అందక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకిచ్చిన ప్రాధాన్యత మాకేది? ఉద్యోగుల సూటి ప్రశ్న. రైతు భరోసా కోసం కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం, ప్రభుత్వ పాలనలో కీలకమైన మాకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అంతే వేగంతో మాకు రావాల్సిన 15,000 కోట్ల రూపాయల బకాయిలను కూడా ఒకేసారి విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలి. అప్పుడే నిజమైన గుడ్ న్యూస్ అవుతుంది అని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి. టీఎన్‌జీఓల అల్టిమేటం, భవిష్యత్ కార్యాచరణ. ప్రభుత్వ నిర్లక్ష్యంపై సహనం కోల్పోయిన ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. టీఎన్‌జీఓల సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ నేతృత్వంలో ప్రభుత్వానికి పలు డిమాండ్లతో కూడిన అల్టిమేటం జారీ చేశారు. ప్రధాన డిమాండ్లు ఈ మేరకు 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ. 2023 జూలై 1 నుంచి పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని తక్షణమే 51% ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలి. రెండోది బకాయిల చెల్లింపు. పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలు, సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలి. మూడోది సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు. ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలి. నాలుగోది ఇళ్ల స్థలాలు. గచ్చిబౌలిలోని ఇళ్ల స్థలాలను టీఎన్‌జీఓ సొసైటీకి కేటాయించడానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రభుత్వ మెనూను రద్దు చేయాలి. ఆరోగ్య కార్డులపై స్పష్టత. ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. 1,00,000 మందితో ఆవిర్భావ సభ. ఈ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు త్వరలో హైదరాబాద్ టీఎన్‌జీఓ 8వ ఆవిర్భావ సభలను 1,00,000 మంది ఉద్యోగులతో నిర్వహిస్తామని ప్రకటించారు. జూలై 10న జరగబోయే కేబినెట్ సమావేశానికి ముందే ఈ సభను నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి తమ సత్తా చాటాలని సాధారణ ఉద్యోగులు కోరుతున్నారు. సఖ్యతగా ఉంటూనే హక్కుల సాధన కోసం పోరాడతాం అని సంఘం నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదర్శ కుటుంబం అనే మాటను చేతల్లో చూపి రైతుల మాదిరిగానే ఉద్యోగులకు కూడా ఆదుకుంటే ఆదుకుంటేనే ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య ఉన్న సఖ్యత నెలకొంటుంది. లేని పక్షంలో ఉద్యోగుల అసంతృప్తి పెరిగి అది ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. జూలై 10 కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల పక్షాన సానుకూల నిర్ణయాలు వెలువడతాయని లక్షలాది మంది కుటుంబాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి. సో, మాటల్లో ఆదర్శ కుటుంబం, చేతల్లో అరకొర సాయం. తెలంగాణ ఉద్యోగుల ఆవేదన అయితే ఈ విధంగా ఉంది. వేల కోట్ల బకాయిలు, 180 కోట్లు విడుదల, 51% ఫిట్‌మెంట్‌పై అల్టిమేటం, 1,00,000 మందితో సభకు
టీఎన్‌జీఓల సన్నాహం